Hello, Marcin. Marcin? Marcin. Brenida. Brenida? Yeah. Oh. Where are you from? Where are you from? Poland. Sorry? Poland. 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 You? India. India. Yeah. Oh, nice. Then. I haven't been there. More lots of elephants. Second sister. Hi. Hi. Say hi. సో వీడియో తీస్తుంటే ఏంటి అని అడిగితే యూట్యూబ్గా అంటే అవునని చెప్పాను. సో సబ్స్క్రైబ్ చేస్తా అని చెప్పి ఫోన్ తీశాడు. సో అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అలా సబ్స్క్రైబ్ చేస్తాను అడగడం. సో తనే ఇచ్చాడు టైప్ చేయమని చెప్పి. ఓకే ఇక మనం ఆగుతామా సరే అని చెప్పేసి మంది పెద్ద వీడియోస్ లేకపోయినప్పటికీ ఇదండి మన పేరు టైప్ చేసిన వెంటనే ఈజీగా డిస్ప్లే అయిపోయింది. సో తను వాళ్ళ సిస్టర్ అనమాట. సో తను కూడా వచ్చింది ఏముంది చూద్దాము అని చెప్పేసి. సో నా దాంట్లో ఆ డివోషనల్ ఇవి చూసి వాళ్ళకి అర్థం కాలేదు, అంటే వాళ్ళకి లైక్ మన దేవుళ్ళ గురించి తెలియదు కదా. సో అది చెప్తున్నాను, ప్రే చేస్తున్నాం పూజ అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో ఇంకా అది వాళ్ళకి అర్థం కాదు అని చెప్పేసి ఇంకేదైనా చూపిద్దామని చెప్పి ట్రై చేశాను. సో ఇక నెక్స్ట్ అయితే నేను మన ఛానల్లో మెయిన్గా బాగా ఫేమస్ అయింది ఏంటంటే ఫ్లడ్ వీడియో అనమాట. సోమశిల డ్యామ్ది చాలా వ్యూస్, మిలియన్ వ్యూస్ వచ్చింది దానికేను. సో అది చూపించాను. సో దానికి వాళ్ళు బాగా షాక్ అయ్యారు. యాక్చువల్గా ఆ వీడియో చూసి సడన్గా సునామీ అని చెప్పి అడిగారు. కాదు ఇలా ఫ్లడ్ వచ్చింది అని చెప్పి చూపించాను అనమాట. సో తర్వాత ఇక వాళ్ళు ఆ వీడియోని మొత్తం చూడడం అయితే స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఇక కన్వర్జేషన్ జరిగిన తర్వాత అదంటే షాక్ అయ్యారు. యాక్చువల్గా అది చూసి సునామీ అనుకున్నారు, కాదు అది ఫ్లడ్ అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇంకా థ్యాంక్ యూ చెప్పాను, బాగా లైక్ సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పాను. అతను ఉండేసి ఇంకా తన మెయిల్స్ చాలా లాగిన్ అయి ఉన్నాడనమాట. సో ఆ మెయిల్ లాగిన్స్ అన్నిటిలోంచి ఓపెన్ చేసి మరీ సబ్స్క్రైబ్ చేయించారు. కొంచెం ఫన్నీగా అలా జరిగిపోయింది మొత్తానికి. ఇద్దండి నేను హార్ట్ అండ్ సబ్స్క్రైబ్ పెట్టింది, ఎందుకంటే అదే పనిగా తను 4 మెయిల్స్ అంటే 4 మెయిల్స్ ఓపెన్ చేసి ఇచ్చాడనమాట. అన్నీ సబ్స్క్రైబ్ చేయండి పర్లేదు అని చెప్పేసి ఇచ్చాడు. అండ్ వాళ్ళ సిస్టర్ కూడా ఓకే ఫైన్ అని చెప్పి వెనకాల మాట్లాడుతుంది. సో అందుకని చెప్పి హార్ట్ పెట్టాను. అండ్ వాళ్ళిద్దరు చాలా మంచిగా మాట్లాడారు. ఓకే అండ్ ఇతను వాళ్ళ ఫ్రెండ్ అండ్ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చారనమాట. మంచిగా జరిగింది ఆ టైం అయితే. వెంటనే చాలా లవ్లీగా మాట్లాడతారనమాట. సో ఎక్కడ కూడా వాళ్ళకి లైక్ పోస్ ఇలాంటివి ఏమి ఉండవు. అండ్ చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. నాకు చాలా నచ్చింది. అండ్ ఇదైతే రెస్ట్ అనమాట. అండ్ ప్రెసెంట్ రెస్ట్ టైం ఇది. మిగతా అదంతా చూపిస్తాను నేను. ఫుల్ వీడియో అయితే పెడతాను కదా, దాంట్లో అయితే చూడండి. అసలు లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ కంట్రీ అండ్ మల్టిపుల్ పీపుల్. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇవన్నీ కూడా మనం వీడియోలో చూస్తే ఏం తెలీదు. 10% తెలుస్తుంది, 90% తెలీదు. రిమైనింగ్ 90% తెలియాలి అంటే పీపుల్ హ్యాస్ టు విజిట్ దిస్ ప్లేస్. అంతే, విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఈ ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఓకే మిగతా వీడియో చూడండి. నేను క్రబీలో రూమ్ అయితే చూపించాను కదా, ఇదైతే ఫూకెట్ అనమాట. ఫూకెట్లో రూమ్ అనమాట. క్రబీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అసలు అట్మాస్ఫియర్ అంతా బాగా నచ్చింది. ఇదేదో 7th ఫ్లోర్లో అనమాట. ఓకే ఫైన్ లగ్జరీగా ఉంది కాదన్ను, కానీ నాకైతే ఆ ప్లేస్, ఆ అట్మాస్ఫియరు, ఆ పూల్స్ అవన్నీ చాలా బాగా నచ్చాయి. అండ్ ఇది కూడా చాలా బాగుంది అఫ్ కోర్స్ కాదనట్లేదు, కానీ నాకు అవి బాగా నచ్చింది అనమాట. సో ఇదైతే మా డైనింగ్ ఏరియా. అండ్ ఇక్కడ కూడా అంతే, మాకు 7:30కి పికప్ ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ 7 అవుతుందన్నమాట. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ టైం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, నియర్లీ ఒక 50 ఐటమ్స్ ఈజీగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఫ్రూట్స్, జామ్స్ అండ్ స్వీట్స్ అండ్ లైక్ కర్డ్ కానివ్వండి. అండ్ చాలా డోనట్స్ అయితే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. డోనట్స్ కానివ్వండి, బ్రెడ్స్ కానివ్వండి. ఎందుకంటే అదర్ కంట్రీ వాళ్ళు అండ్ వీళ్ళంతా యూరోపియన్స్ వీళ్ళంతా కూడా ఎక్కువ బ్రెడ్స్ ఇవన్నీ బాగా అలవాటు కదా. చూడండి బ్రెడ్ ఐటమ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయో, అసలు బ్రెడ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. కొంతమంది ఓన్లీ బ్రెడ్స్ అండ్ జస్ట్ ఒక డ్రింక్ తాగేసి ఉండిపోతున్నారనమాట, అక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయని కాదు. అండ్ ఇవన్నీ కూడా బ్రెడ్సే, ఇదంతా బ్రెడ్ సెక్షన్ అనమాట. నెక్స్ట్ అయితే మనకు ఇవి మోమోస్ అండ్ బాయిల్డ్ అనమాట. బాయిల్డ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి చూడండి, ఇవన్నీ బాయిల్డ్ టైప్ అనమాట. అండ్ అన్ని కంట్రీస్ వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం చాలా ఐటమ్సే ఉన్నాయి. ఈ నేమ్స్తో తీసి ఉండాల్సింది. ఇవి ఫ్రైస్, ఆలూ ఫ్రై, టిక్కాస్, వెజ్ టిక్కాస్ అనమాట. అండ్ ఇవి చాలా విచిత్రంగా ఉన్నాయి. అండ్ ఇది మష్రూమ్ వెజ్ కూడా ఉంది. బ్రహ్మాండంగా వెజ్ తినేవాళ్ళు హ్యాపీగా తినచ్చు అనమాట. అండ్ చనా కర్రీ అండ్ ఇంకొక కర్రీ ఉంది. అండ్ ఆలూ కర్రీస్ ఉన్నాయి. అండ్ చాలా చెప్పాను కదా నేను,
ఇవి బ్రెడ్ టైపు స్వీట్ బ్రెడ్ టైప్ వస్తుంది. సో ఇవి పుడ్డి మాత్రం స్వీట్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. సో ఇవన్నీ చూసాం కదా, అన్నీ టేస్ట్ చేయాలంటే అస్సలు అవ్వదనమాట. ఏవో 2 ఐటమ్స్ మనం టేస్ట్ చేసేసరికి అయిపోతుంది. అంత టైము ఉండదు, అంత ఉండదు, చూడడానికే కళ్ళకి ఆనందం అనమాట ఇవన్నీ. సో వెజ్ కర్రీస్ చూడండి, అండ్ వెజ్ కర్రీస్ కానివ్వండి, అండ్ చాలా ఐటమ్సే ఉంటాయన్నమాట. ఒక డ్రింక్ అని కాదు, మిల్క్ అని కాదు, ప్రతిదీ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కి మాత్రం స్వీట్స్, లాట్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి. చెప్పానుగా అన్ని కంట్రీల వాళ్ళు ఉంటారని చెప్పి. వైట్ రైస్ కూడా ఉంది, అండ్ అప్పుడప్పుడు కర్రీస్ దొరుకుతాయి అన్నమాట. ఈ చెన్నా కర్రీ అవి వేసుకొని వైట్ రైస్ తినడానికి ఉంటుంది. సో ఇదండి పోహా ఉంది, అండ్ ఆలు పరోటా ఉంది. పరోటా ఖచ్చితంగా ఉంటుంది, చికెన్ బటర్. ఓకే, మొత్తానికి ఆఫ్టర్ 4 days తర్వాత మాకు ఫుడ్ నచ్చింది వీళ్ళ దగ్గర. అంటే చపాతీ ఉంది, అనుకోకుండా వాళ్ళు కర్రీ చికెన్ చేశారనమాట. వావ్ అనిపించింది అసలు. అండ్ ఇవన్నీ డిజర్ట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఓన్లీ నేను తిన్నది ఇదే, చపాతీ అండ్ చికెన్ కర్రీ, అండ్ అదే వెజ్ టిక్కా పెట్టుకున్నాను కానీ అసలు పోలేదనమాట. అండ్ ఆనియన్స్, సలాడ్ అయితే కావాల్సినంత ఉంది. అండ్ డ్రింక్స్, మనకు డ్రింక్స్ ఉంటుంది, జస్ట్ చపాతీ అండ్ ఒక డ్రింక్ అనమాట, ఎనఫ్. అండ్ మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయ్యాక హ్యాపీగా మేమైతే మళ్ళీ ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సేమ్ అనమాట. అంటే ఇక్కడ చాలా ఐలాండ్స్ ఉంటాయి. ఏంటబ్బా వీడియోస్ మొత్తం ఐలాండ్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఒక్కో ప్లేస్ ఒక్కోలాగా ఉంటుంది. వెళ్ళినప్పుడల్లా వావ్ అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడేమో వాటర్ చాలా ప్యూరిఫైగా ఉంటుంది. అండ్ మా ఫస్ట్ ట్రిప్లో అయితే ప్రతి ఒక్కరు బాగా కలిసిపోయారు. ఆల్మోస్ట్ ఎంతమంది ఉన్నారో అందరూ బాగా కలిసిపోయారనే చెప్పచ్చు. లైక్ ఇప్పుడు జర్నీ కంటే కూడా వీళ్ళెవరు పెద్ద క్లోజ్ కాలేదు. అండ్ సో ఏదైనా సరే మార్నింగ్ టు ఈవినింగ్ వరకే కదా. అండ్ ప్లేసెస్ చూడండి, ఇవన్నీ కూడా మాకు లైక్ చాలా డిఫరెంట్ రాక్స్ ఉన్నాయన్నమాట. ఆ స్టోన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంత కేవ్స్ టైపు చూడండి. సో మొత్తం కేవ్స్ లాగున్నాయి. లైక్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా షాక్ కొనింది. అందరూ వింతగానే చూస్తున్నారు తెలుసా. అంటే మీరు అర్థం చేసుకోండి ఇంకెంత బ్యూటిఫుల్ ఉంటాయో. చూడండి ఆ స్టోన్స్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయన్నమాట. మొత్తం అక్కడ బోట్ వస్తుంది కదా, ఆ బోట్ పక్కనంతా వెళ్ళి నిలబడి లైక్ తిరగడానికి అంతా కూడా ఉంది. కానీ సేఫ్ కాదు కదా ట్రిప్ అన్నప్పుడు. సో అందుకని మాకు కొంత లిమిట్ వరకే ఇస్తారు. సో ఆ లిమిట్లోంచి మేము చూసుకోవాల్సి ఉంటుంది. సో అందరూ మంచిగా క్యాప్చర్ చేసుకుంటున్నారు. చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట లొకేషన్ అయితే, చాలా చాలా బాగుంది. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ బోట్లో నుంచి చిన్న చిన్న బోట్స్లోకి షిఫ్ట్ చేశారనమాట. సో జేమ్స్ బాండ్ ఐలాండ్ అనమాట ఇది. అండ్ అందరికీ తెలిసే ఉంటుంది చాలా వరకు, ఎందుకంటే మూవీ కూడా తీశారు కాబట్టి. అండ్ చూసారా ఎక్కడున్నాను, స్వింగ్ స్వింగ్ స్వింగ్. సో ఈ చిన్న బోట్లోనే మమ్మల్ని చాలాసేపు తిప్పారు. సో ఇక్కడంతా పెద్ద బోట్ వెళ్ళదు. సో ఏం చేస్తారంటే ఒక్కో బోట్లో ఒక నడిపే అతను ఉంటాడు, లైక్ ఏమంటారు, సో అతను ఒకరు ఉంటారు, ఇంకెవరన్నా ఇద్దరు అనమాట పేర్స్. సో మేము ముగ్గురం వచ్చాం కాబట్టి వాళ్ళిద్దరు ఒక దాంట్లో వెళ్ళారు, నేను ఇంకొక పేరుతో వెళ్ళాను అనమాట. తను నేను ఇద్దరం లేడీస్, ఇద్దరం ఒక దాంట్లో ఎక్కాము. అండ్ తను చాలా మంచి కంపెనీ ఇచ్చింది. ఎవరైనా సరే ఇక్కడ లైక్ ఒక మంచి కంపెనీ అనే చెప్పచ్చు, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. సో అలా జర్నీ మళ్ళీ ఎప్పుడూ కలుసుకోము, వెరీ నైస్ కదా. అండ్ ఉన్నంతసేపు ఫ్రెండ్లీగా ఒకరికొకరు షేర్ చేసుకోవడం, వీడియోస్ తీసుకోవడం, అండ్ ఇంట్రడ్యూస్ అవ్వడం చాలా కొత్తగా బాగా అనిపించింది అనమాట. చూడండి ఇవన్నీ కేవ్స్ టైప్ ఉంది. ఇక్కడంతా వెళ్ళొచ్చు, యాక్చువల్గా అడ్వెంచర్ లాగా వెళ్ళొచ్చు, కానీ మనకు అంత సీన్ లేదు, మనకు అవసరం లేదు. చక్కగా వెళ్ళామా, ఎంజాయ్ చేసామా, వచ్చామా. ఇవన్నీ చూడండి, ఈ స్పేస్ అంతా కూడా మనకు పెద్ద బోట్లు వెళ్ళవు కాబట్టి సో ఇలా చిన్నవన్నీ అరేంజ్ చేశారనమాట. 99% అందరూ వెళ్తారు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప. సో ఇది ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చేయాలి, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అంత క్లోజ్డ్, జస్ట్ వాటర్ పైనే ఉంటుందన్నమాట, మనము అలా ఉంటాము. అండ్ ఆ ఫీలే వేరుగా ఉంది. ఆ బోట్లో వెళ్ళడం కంటే కూడా దీంట్లో వెళ్ళడం చాలా బాగుందన్నమాట. అండ్ వాటర్ మన కాళ్ళకి టచ్ అవుతూ, జస్ట్ అలా హ్యాండ్ పెడితే వాటర్ అంతా టచ్ అవుతూ, ఎన్ని బోట్స్తో తెలుసు అసలు. ఎంత చూడండి పెద్ద బోట్లు ఎన్ని ఉన్నాయో. ఇంకా చిన్నవైతే అసలు చెప్పక్కర్లా. ఈ పెద్ద వాళ్ళందరూ బాగా సెట్ అయిపోయారు ఇద్దరు.
సో వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారనమాట, ఈ ప్లేస్ వీడియో తీసుకోండి, ఈ ప్లేస్ ఇలా ఉంది చూడండి, పైన చూడండి, సైడ్లో చూడండి, ఇవన్నీ. సో చాలా ఫన్నీగా ఇక్కడంతా జరిగిందనమాట. ఎందుకంటే ఇక్కడ పక్కన పెద్ద పెద్దవి స్టోన్స్ అంతా కూడా KFC చికెన్ టైప్ ఉన్నాయన్నమాట. సో అది కాసేపు ఫన్నీగా, అంటే హూ అని అరిస్తే మనము మొత్తం రీసౌండ్ రావడం. సో ఇది మిడిల్ అనమాట, మనకు చుట్టూ ఏం కనిపించదు. మధ్యలోకి వచ్చిన తర్వాత ఇది క్లోజ్డ్ ఏరియా. ఇద్దండి, ఇవన్నీ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి స్టోన్స్ అంతా. లైక్ ఎలా ఉన్నాయంటే వాటర్ మీద వేస్తే తేలుతాయి కదా కొన్ని రాళ్ళు, సేమ్ అలా ఉన్నాయన్నమాట. అండ్ అందరూ మంచిగా వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము, చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి, అసలు ఎక్సలెంట్గా వచ్చాయి అనమాట. ఆ లొకేషన్లో ఫొటోస్ అసలు చెప్పక్కర్లేదు. తను నా కంపెనీ, సో తను అడుగుతూ ఉందన్నమాట, మీకు ఇక్కడ ఎందుకు వచ్చారు, ఎందుకు ఈ వాటర్ లైక్ ఈ వీడియోస్ తీస్తున్నారు, ఇట్లా ఉండదా అంటే, ఇట్లా స్టోన్స్ ఇంత పెద్దవి ఉండవు అని చెప్తూ ఉన్నాను. అండ్ వాటర్ కూడా ఇట్లా ఉంది అంటే, ఓ అవునా, అందుకేనా అందరూ ఇట్లా వీడియోస్ తీస్తున్నారని తను అడిగిందనమాట. అండ్ తర్వాత అయితే అసలు ఆ వాటర్లో చేపడితే జిల్లుమంటున్నాయి బాగా. సో ఆబ్వియస్లీ మనం బీచెస్కి వెళ్తే అసలు బయటికి రాము కదా, ఇక ఇంత దగ్గరలో అసలు ఆ బోటు జస్ట్ వాటర్ పైన అలా ఉంది కదా, ఇంకా అసలు చాలా బాగుంది, వెరీ నైస్. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. చెప్పాలంటే ఇది చాలా 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 నచ్చింది అన్నిటికంటే కూడా, ఎందుకంటే చాలా క్లోజ్డ్గా ఉన్నాం కాబట్టి. సో మా డ్రైవర్ చెప్పాడు ఇది KFC చికెన్ అని చెప్పి, లైక్ పైన కోటింగ్ అంతా అలా ఉందని చెప్పి అలా చెప్పాడు. సో మేమంతా మంచిగా ఫన్నీగా నవ్వుకున్నాం. అండ్ వెంటనే పైన చూపించాడు, పైన అది రికార్డ్ చేయమని. చూడండి హార్ట్ షేప్ ఉంటుంది స్లో మోషన్లో చూస్తే. సో నేను ఇంకా స్లో మోషన్ చేస్తే వీడియో ఇంకా పెద్దదైపోతుంది. సో అందరూ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. ఎందుకు? ఒక్క సెకండ్ అలా నా కోసం ఒక లైక్ ఇవ్వచ్చు కదా. అండ్ అసలే నేను మధ్యలో చెప్తున్నాను, అండ్ ప్లీజ్ ఎవరైనా చూస్తే ఒక లైక్ చేయండి. అండ్ ఆ స్టోన్స్ చూసారా లైక్ ఎలా ఉందో, చాలా డిఫరెంట్గా ఉంది, బాగా అబ్జర్వ్ చేయండి. లైక్ ఏంటంటే స్టోన్ లాగా లేదు, బూడిపలిగా ఉందన్నమాట. చిన్న సందులోంచి తీసుకెళ్తున్నారు వీళ్ళు. ఒక కొబ్బరి బొండ కొనాలంటే ఇది నెక్స్ట్ ఐలాండ్ 30, 40, 50 మహా అంటే 60 అలా పెట్టుకుంటాము. కానీ ఇక్కడైతే 500 దాకా పడింది అనమాట. అండ్ ఇక్కడ కరెన్సీ అయితే 350 బాతులు అనమాట. సో ఎవ్రీ డ్రాప్ కూడా వేస్ట్ చేయకుండా తాగాలి. మళ్ళీ దీనికి ఒక డెకరేషన్, కొబ్బరి నీళ్ళు మాత్రం మన ఇలాగే ఉన్నాయి. ఇది ఒక ఐలాండ్ జస్ట్ రిలాక్స్ అవ్వడం కోసం అనమాట. చాలాసేపటి తర్వాత ఇక్కడ కాసేపు టైం ఇచ్చారు రిలాక్స్ అవ్వడం కోసం, ఒక ½ అన్ అవర్. దాని తర్వాత మళ్ళీ అయితే జర్నీ స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైనా సరే మినిమం ఒక ½ అన్ అవర్, హార్డ్లీ ఒక 1 అవర్ అయితే ఈజీగా జర్నీ ఉంటుంది. ఇది నెక్స్ట్ ఐలాండ్ అనమాట. ఇది స్పెషల్ ఏంటో తెలుసా, ఆ మధ్యలో మనకు శాండ్ ఉంటుంది, అటు ఇటు సీ ఉంటుంది, మధ్యలో శాండ్ ఉంటుంది అనమాట. లాంగ్ డిస్టెన్స్లో చూసారా కలర్ ఎలా ఉందో. సో మనం దిగి నడవడానికి అయితే స్పేస్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ఫొటోస్ వచ్చాయి చూడండి. ఇదంతా నడవచ్చు. మేము థాయిలాండ్ ఫుకెట్కి వచ్చేసి ఇప్పటికి 5 to 6 days అవుతుంది అనమాట. అండ్ కొన్ని చూడనివి చూపిస్తున్నాను. వైట్ రైస్ ఇలా కూడా కొనుక్కొని తినాల్సి వస్తుందేమో. అండ్ ఇది రెడీగా వైట్ రైస్ ఆమ్లెట్ విత్ కర్రీ. ఇది కూడా రైస్ అండ్ ప్రాన్స్. సో ఏది కావాలో అది. ఇది 45 అంటే మనకు ఒక 100 రూపీస్ పడుతుంది. అదే 100 to 120 అలా పడుతుంది ఒక్కొక్కటి. ఇది చికెను, ఇది ప్రాను, ఇది వైట్ రైస్ విత్ కర్రీ. అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి. వావ్, ఇన్ని రోజుల్లో నేను చూడని ఒకే ఒక్క ఫ్రూట్ బనానా. ప్రతిరోజు బనానా ఇంట్లో ఉంటుంది, అలాంటిది బనానా చూసి ఎన్ని రోజులు అయిపోయిందో. సో ఇవన్నీ కామన్. ఇదే షాకింగ్గా ఉంది నాకు, వైట్ రైస్ ఇట్లా అమ్ముతున్నారా అని చెప్పి. ఇది కొంచెం ఏదో చికెన్ ఫ్రైడ్ రైస్ ఏమో, అది లాంగ్వేజ్ కూడా ఓన్లీ వాళ్ళది ఒక్కటే ఉంది, చూసుకొని తెలుసుకోవాల్సిందే మనం. సో ఇవన్నీ రైసెసే. ఇవి నూడిల్స్. ఇక నూడిల్స్ అయితే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇది ఒక్కటి మన మ్యాగీకి దగ్గరలో కనిపిస్తుంది, ఇది ఎప్పీకి దగ్గరలో కనిపిస్తుంది. ఇక అదర్వైజ్ ఇక రిమైనింగ్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. లైక్ ఈ హనీ అండ్ ఇవి వాట్ ఎవర్ ఏదైనా సరే ఆల్మోస్ట్ ప్యాకింగ్ కానీ అంతా ఒకటేగా అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. సో ఈ ఎగ్ తిని నాకు ఫస్ట్ డే స్టమక్ అప్సెట్ అయింది. అండ్ మింట్లు ఇవన్నీ మనకు. వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. ప్లీజ్ ఒక లైక్ చేయొచ్చుగా ప్లీజ్. బాయ్.